కోపం మనకు ఒక రకమైన న్యాయం చేయమని చెబుతుంది, కానీ దేవుని వాక్యం పరిమితి విధిస్తుంది. మన భావోద్వేగాలు సముద్రపు అలలు వంటివి. అవి ఎప్పుడూ మారుతుంటాయి, కానీ దేవుని వాక్యం ఒక స్థిరమైన బండ వంటిది. మనం అలల మీద కాకుండా బండ మీద నిలబడాలి. మన స్వయంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నామంటే దేవుని తీర్పుపై మనకు నమ్మకం లేదని అర్థం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినట్లు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడని. మనం గీత దాటి ప్రతీకారం తీర్చుకుంటే దేవుడు మన పక్షాన వాదించే అవకాశాన్ని మనమే కోల్పోతాం. ఆ వాక్యపు గీతల లోపల ఉన్నంతకాలం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కోపంలో ఉన్నప్పుడు మనం తరచుగా న్యాయం చేస్తున్నాను అనుకుంటూ అవతల వ్యక్తికి ఎక్కువ నష్టం కలిగించాలనుకుంటాం. ఉదాహరణకు, ఎవరైనా మనలో ఒక మాట అంటే మన వారిని 10 మాటలని గాని లేదా వారి కుటుంబం మొత్తాన్ని కించపరిచి గాని శాంతించాం. ఇక్కడ మనం